जय बोलो कैरताबाद बड़ा गणेश महाराज की जय। హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మన గణేశుని దగ్గర అప్డేట్ వచ్చేసి మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ మట్టి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. లెఫ్ట్ 2 ఫేసెస్ అండ్ మిడిల్ ఫేస్ మెయిన్ ఫేస్కి సంబంధించినది కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు అనమాట. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూపిస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అప్డేట్లు అయితే చాలా మొత్తం పాములకు సంబంధించినది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్కి సంబంధించినది కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిలింగ్గా చూస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కింద జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసి లైక్ చేసేసుకోండి. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా అప్డేట్ ఉంది గైస్. సో చలో వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాం. మన వినాయకునికి సంబంధించిన సెకండ్ లేయర్ మట్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకే, సో పైన పాములకు సంబంధించింది సెకండ్ లేయర్ కంప్లీట్ చేసేసుకున్నారు. చాలా ఫాస్ట్ అనేది అయిపోయింది మన వర్క్ అనేది. ఓకే, మన చెన్నై టీం అన్న వాళ్ళు మొత్తం చాలా ఫాస్ట్ చేసేస్తున్నారు. సో పైకి వెళ్ళి కూడా చూస్తాను. మనకు పాములకు సంబంధించినది సెకండ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది ఎలా చేస్తారంటే మట్టికి ఫస్ట్ మన ఇది ఉంటుంది కదా సాయిల్, ఏది మట్టి. సో మట్టిని అనేది ఫిల్టర్ చేసుకుంటారు. అక్కడ కనిపిస్తుందా? సో అక్కడ ఫిల్టర్ చేసుకొని చేస్తారనమాట సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి అండ్ ఒరి పొట్టు. సో ఒరి పొట్టు కూడా యాడ్ చేస్తారు. మట్టి ఇంకా ఒరి పొట్టు అనేది యాడ్ చేస్తారు. ఒరి పొట్టు అనేది పై తెచ్చుకున్నారు చూడండి. ఓకే, సో మొత్తం రెండు మిక్స్ చేసుకొని మన సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి అయితే తయారు చేసుకుంటారు మన అన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ ఫస్ట్ లేయర్కి సంబంధించిన మట్టి అయితే తయారు చేసుకుంటున్నారు. సో మొత్తం ముద్దలుగా తయారు చేసుకుంటున్నారు. ఓకే, సేమ్ అక్కడ కూడా మొత్తం గడ్డి మట్టి అంతా ఇక్కడనే తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది అన్న వాళ్ళు కింద తయారు చేస్తున్నారు మన ఒడిశా అన్న వాళ్ళు. సేమ్ సో మన సెకండ్ లేయర్కి సంబంధించిన మట్టి కింద ఒడిశా అన్న వాళ్ళు తయారు చేస్తున్నారు. అది పైకి తెచ్చుకుంటున్నారు. ప్రెసెంట్ అయితే అది పైకి తెచ్చుకొని దాని మీద వర్క్ అనేది చేస్తున్నారు అనమాట. ఓకేనా? సో మొత్తం ఫస్ట్ పాముల దగ్గర నుంచి చూసుకుందాము. చలో మరి పైకి వెళ్ళిపోదాం. సో గైస్ చూసుకోవచ్చు, మనకు పాములకు సంబంధించిన ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కంప్లీట్ చేసుకున్నారు మన అన్న వాళ్ళు. ఓకేనా? మొత్తం మన చెన్నై టీం అన్న వాళ్ళు కంప్లీట్ చేసేసుకున్నారు ఫస్ట్. ఓకే, పైన పాములు చూడండి చాలా అందంగా ఉన్నాయి చూడండి. బా క్రేజీ. ఓకే, ఫస్ట్ లేయర్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, అగో చూడండి అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ వచ్చేసి మనకి సెకండ్ లేయర్కి సంబంధించినది కూడా చేస్తున్నారు, కిరీటాలకి సంబంధించిన. ఓకేనా? సో అక్కడ కూడా ఇంకా ఇద్దరు అన్న వాళ్ళు, ఇక్కడ ఇద్దరు అన్న వాళ్ళు, ఇక్కడ మొత్తము ఇక్కడ మొత్తం చెన్నై టీం మొత్తము పైనే ఉంది. ఒక 10 మెంబర్స్ వరకు పైనే ఉన్నారు. సో అన్న మట్టి పైకి తెస్తున్నారు. ఈ అన్న వాళ్ళు సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఎంత ఫాస్ట్ అవుతుంది చూడండి గాయస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను మన సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ అయితే ఇంత ఫాస్ట్ అవుతుందని. ఓకే, సో కిందికి వెళ్ళిపోదాము. మనకు సెకండ్ లేయర్కి సంబంధించినది ఏమేమి యూజ్ చేస్తున్నారో అన్ని డీటెయిలింగ్గా చూపిస్తాను. ఓకేనా? సో కిందికి వెళ్ళిపోదాం. మాకు చూడండి, అబ్బా అసలు నిజంగా క్రేజీ, ఎంత బాగా అనిపిస్తుంది చూడండి గాయస్. కిరీటాలకు సంబంధించిన కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది ఇంకొక 1 అవర్లో. అందరు అన్న వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు, చాలా ఫాస్ట్ చేస్తున్నారు వర్క్ అనేది. ఓకే, కిందికి వెళ్ళిపోదాం. సో చూడండి మన కింద మన వినాయకుంది లెఫ్ట్ సైడ్ కిరీటాలకు సంబంధించిన సెకండ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, ఇక మట్టి కిందికేం తెచ్చుకుంటున్నారు మన అన్న వాళ్ళు, కింద వర్క్ చేస్తున్నారు. సో కింద మొత్తం మిక్స్ చేసుకొని సెకండ్ లేయర్కి సంబంధించింది పైకి తెచ్చుకుంటున్నారు. ఒక అన్న ఉన్నాడుగా, సో అన్న పైకి తెచ్చుకుంటున్నారు. అన్న గుంజి ఇక్కడ ఇచ్చేస్తాడు అనమాట మొత్తం. ఓకే, చూడండి ఎంత క్లీన్ ఉంటుంది చూడండి. సో మొత్తం నెక్స్ట్ మనకి థర్డ్ లేయర్కి సంబంధించినది. ఓకే, మొత్తం సన్న జూట్ బ్యాగ్ ఉంటుంది కదా, జూట్ బ్యాగ్ నుంచి చాలా బందోబస్తు చేస్తారు. అది ఫర్దర్ అప్డేట్లో చూస్తాను. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేసుకోండి. ఓకేనా? అలా చూడండి ఎంత సర్ప్రైజ్, ఎంత క్లీన్ చేస్తున్నారు చూడండి. సో లాస్ట్ టైం కూడా ఈ అన్నం చాలా ఫేమస్ అయింది. అప్పుడు పాములకు సంబంధించినది వీడియో పెట్టాను కదా, సో చాలా వైరల్ అయింది. ఓకే, సో మన శిల్పి రాజేందర్ సార్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. ఓకేనా? ఈ అంకల్. ఓకే, సో ఇక్కడ సంబంధించిన ఫస్ట్ లేయర్ అయిపోయింది అండ్ సెకండ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్. ఓకే, కింద సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది చూడండి. కిరీటాలకు సంబంధించిన సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ వర్క్ అక్కడ కూడా చేస్తున్నారు మన అన్న వాళ్ళు. ఓకే, మనం కింద మన ఫేసెస్ దగ్గర మనకి సెకండ్ లేయర్ సంబంధించిన కంప్లీట్ చేసేసుకున్నారు. కిందికి వెళ్ళి చూసేద్దాం. ఓకేనా? ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. ఈరోజు ఈవినింగ్ వరకు మనకి కిరీటాలకు సంబంధించినది అండ్ సైడ్ ఫేసెస్కి సంబంధించిన సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో కిందికి వెళ్ళిపోదాం. గాయ్స్ చూడండి, ఫైనల్లీ మన వినాయకునికి సంబంధించిన ఫేసెస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఫస్ట్ లేయర్కి సంబంధించిన ఫేసెస్ కంప్లీట్ అయిపోయింది. మన వినాయకుడు రూపం చూడండి, అబ్బా ఆ స్ట్రక్చర్ చూడండి, క్రేజీ గాయ్స్. నిజంగా చెప్తున్నా కదా, సైడ్ ఫేస్కి 2 ఫేస్లకి కంప్లీట్ చేసేసుకున్నారు. ఓకే, అక్కడ మన వినాయకుడి మెయిన్ ఫేస్కి సంబంధించినవి కూడా ఇదో హాఫ్ వర్క్ అయితే అయిపోయింది. అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను. ఓకే, చూడండి హాఫ్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకా హాఫ్ పైన మన కిరీటంకి సంబంధించిన ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ లేయర్ చేస్తున్నారు కదా. సో అది కంప్లీట్ అయిన తర్వాత కిందికి వస్తారు. సో కిందికి వచ్చిన తర్వాత
వర్క్ అనేది చేస్తారు అనమాట. అక్కడికి వెళ్ళి కూడా చూస్తాను అయ్యిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూడండి కింద తొండం వరకు అయితే అయ్యింది కొంచెము, అండ్ సైడ్ ఫేస్ చీక్స్ దగ్గర ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ లేయర్ అయ్యింది, అండ్ అక్కడ కూడా చెవులకు సంబంధించినది అండ్ కిరీటాలకు సంబంధించిన ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, బాబా క్రేజీ గాయ్స్ నిజంగా. ఇంకా 2-3 డేస్లో మన సార్ కూడా వచ్చేసింది, మన మూర్తి సార్. ఓకే, ఇంకా 2-3 డేస్లో మనకి వినాయకునికి సంబంధించిన మొత్తం మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది పైన. ఓకే, ఇంకా మన వినాయకునికి 21 డేస్ ఉంది కాబట్టి వర్క్ అనేది చాలా ఫాస్ట్ చేస్తున్నారు మన మూర్తి సార్ టీం. ఓకే చూడండి. సో నెక్స్ట్ ఏది సార్? రేపు కంప్లీట్ అయిపోతుంది అంట. ఓకే, రేపు మొత్తం ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయిపోతుంది, సెకండ్ లేయర్ ఓకే. ఓకే, చూసారు కదా ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. కింద ఏమేమవుతుందో వెళ్ళి చూసేద్దాం. ఓకే, మన వినాయకుని కళ్ళు చూడండి, మన వినాయకుని కళ్ళు, ఇక్కడ కిరీటం, పైన కిరీటం, జ్యువెలరీ స్పాట్ అంతా ఇక్కడ వస్తుంది అనమాట. సో సేమ్ అక్కడ మన వినాయకుని చెవు చూడండి, చెవు కూడా చాలా అందంగానే చేశారు. సో ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఫస్ట్ లేయర్కి సంబంధించింది, అది కూడా ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేసుకుంటారంట మన మూర్తి సార్ ఇప్పుడే చెప్పారు. ఓకే, మొత్తం అన్న వాళ్ళ టీం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన కింద ఒడిశా టీం కూడా ఉంది, అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాను అనమాట. ఓకే, చలో కిందికి వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ వచ్చేసి మన కార్పెంటర్స్ అనేవాళ్ళు అండ్ మన వెల్లర్స్ అనేవాళ్ళు రైట్లో ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా చెయ్యి అనేది ఫిక్స్ చేసుకుంటున్నారు మన వెల్లర్స్ అనేవాళ్ళు. అండ్ మన జాలీలు కట్టుకుంటున్నారు, కబూతర్ జాలి ఉంటుంది కదా, సో కబూతర్ జాలి అనేది కట్టుకుంటున్నారు మన కార్పెంటర్స్ అనేవాళ్ళు. లైన్గా కట్టుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఓకేనా, కింద ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్నారు. సో మొత్తం ఇగో ఇదే జాలీని మొత్తం ఫిల్ చేసిన తర్వాత దీని మీద నుంచి ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే వర్క్ అయితే చేస్తారనమాట. ఓకే, కిందికి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్ ఇది. వినాయకుని దంతాలు చూడండి ఎంత పెద్ద ఉందో సైడ్కి. బాబా అక్కడ కూడా చూడండి. సో ఇది కూడా మొత్తం ఫిల్ చేసేసుకుంటారు. ఓన్లీ ఫస్ట్ లేయర్కి సంబంధించింది అయితే అయ్యింది, మొత్తం ఫిల్ చేసేసుకుంటారు. మొత్తం ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్ స్టార్ట్ చేసుకుంటారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన వినాయకుని పాముల నుంచి స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. ఓకే, కంప్లీట్ అయిపోయింది మొత్తం. సో కిందికి వెళ్ళిపోదాం చలో. సో గాయస్ ఫైనలీ రివీల్ చేస్తున్నాను, ఇంకా ఎవ్వరు రివీల్ చేయలేరు ఇంతవరకు. సో విశ్వకర్మ అండ్ విష్ణుమూర్తి అనమాట విగ్రహాలు, సైడ్ విగ్రహాలు సస్పెన్స్ పెట్టారు అందరూ మన కమ్యూనిటీ అన్న వాళ్ళు, ఎవ్వరు చెప్పలేరు బట్ నేను చెప్తున్నాను చూడండి. సో విశ్వకర్మ అండ్ విష్ణుమూర్తి. సో విష్ణుమూర్తి కూడా చాలా బందోబస్తు అనేది చేసుకున్నారు. ఇక్కడ సెకండ్ లేయర్కి సంబంధించినది కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ సేమ్ సెకండ్ లేయర్కి సంబంధించినది కూడా చేసేసుకున్నారు చూడండి. ఓకే, సో చూడండి విష్ణుమూర్తి చూడండి చాలా చాలా క్రేజీ గాయస్. ఓకే, సో ఈ సైడ్ విగ్రహాలు కూడా చాలా హైలైట్ అవ్వబోతున్నాడు మన ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర. ఓకే, మన మూషిక వాహనం కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. ఓకే, నేను లాస్ట్లో చేస్తారు అనుకున్నా బట్ ఇప్పుడే కంప్లీట్ చేసేసుకున్నారు. ఓకే, అక్కడ మన శివయ్య, సో మన సోమనాథ జ్యోతిర్లింగం ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. సో మన సోమనాథ జ్యోతిర్లింగం కూడా సేమ్ సెకండ్ లేయర్కి సంబంధించిన కంప్లీట్ చేసేసుకున్నారు అండ్ పైన అమ్మవారి విగ్రహం, సో అమ్మవారి విగ్రహం కూడా సెకండ్ లేయర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక వర్క్స్ అనేది చాలా ఫాస్ట్ అవుతున్నాయి కింద. ఇక్కడ మన అన్నవాళ్ళు ఒడిశా అన్నవాళ్ళు మొత్తము ఫస్ట్ లేయర్కి సంబంధించినవి తయారు చేసుకొని పెట్టుకుంటారు, ఎందుకంటే కాళ్ళ నుంచి చేయాలి కదా. ఓకే, సో కాళ్ళ నుంచి ఎంత బందోబస్తు రెడీ చేసి పెట్టుకున్నారు, పెద్ద పెద్ద ముద్దలు అనేది రెడీ చేసుకున్నారు ఫస్ట్ లేయర్కి సంబంధించింది. ఓకే, ఈ రోజు ఆర్ రేపు మన వినాయకుడిని కాళ్ళ నుంచి స్టార్ట్ అయిపోతుంది వర్క్ అనేది. సో మన ఫస్ట్ లేయర్కి సంబంధించింది మొత్తము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కింద నుంచి స్టార్ట్ చేసుకుంటారు అనమాట. ఓకే, మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మన నర్సయ్య నాయుడ మన జాలికి కబూతర్ జాలి అనేది కడుతున్నారు. సో దీని మీద నుంచి ఫస్ట్ లేయర్కి సంబంధించిన సేమ్, సో ఫస్ట్ లేయర్కి సంబంధించినది వేసుకుంటారు అనమాట. ఓకేనా, ఇక్కడ నుంచే మొత్తము పై వరకు మొత్తము బొజ్జ వరకు మన ఒడిశా టీం అన్న వాళ్ళు వర్క్ చేస్తారనమాట. ఓకే, అక్కడ నుంచి మన మూర్తి సార్ అన్న వాళ్ళది ఉంటుంది వర్క్ మొత్తం. ఓకే, మన ట్యూబ్ మొత్తం వచ్చేసి పొరపట్టి. ఓకే, అది మొత్తం ఆడ పెట్టుకున్నారు అని తయారు చేసుకొని పైకి పంపించుకుంటారు అనమాట. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో అక్కడికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మన వినాయకుడిని లెఫ్ట్ సైడ్లో కాళిక అమ్మవారు. అబ్బా అసలు నాకు చాలా అమ్మవారు అయితే నాకు అమ్మవారు ఎంత ఇష్టం అంటే నాకు చాలా మొక్కుతా అమ్మవారిని అయితే. నేనైతే మన కాళిక మాతని అయితే రెడీ చేసేసుకున్నారు. సెకండ్ లేయర్కి సంబంధించినది కూడా కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఓకే, కింద మన శివయ్య, సో కింద శివయ్య ఉంటాడు. ఓకే, శివయ్య రూపం మీద. సో ఇది చాలా పెద్ద కథ, ఒక రోజు మంచిగా చెప్తా శివయ్య కింద ఎందుకు ఉంటాడు అని. ఓకే, తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే కింద చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో మన ఫస్ట్ లేయర్కి సంబంధించినది అండ్ సెకండ్ లేయర్కి సంబంధించినది కూడా కంప్లీట్ చేసేసుకున్నారు మన ఒడిశా అన్న వాళ్ళ టీం. ఓకే, కనిపిస్తుంది అమ్మవారు.
సో ఈసారి చాలా హైలైట్ అవ్వబోతున్నాడు మన కాళికామాత అమ్మవారు అండ్ మన సోమనాథ జ్యోతిలింగం. ఓకే, అండ్ రైట్లో విగ్రహాలు. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చూస్తాను. మన వినాయకునికి సంబంధించిన పాములు అయితే ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్కి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ కిరీటాల వరకు కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నారు ఇంకో 1 అవర్లో మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీం. ఓకే, అండ్ పాములు కిరీటం అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫేసెస్కి సంబంధించింది అయితే ఈరోజు ఈవినింగ్ స్టార్ట్ చేసుకుంటారు. మెయిన్ ఫేస్కి సంబంధించింది అయితే కొంచెము వర్క్ అనేది చేసుకున్నారు. అండ్ సైడ్ ఫేసెస్ కూడా ఫస్ట్ లేయర్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు. మొత్తం కొంచెం వర్క్ ఉంది ఫస్ట్ లేయర్కి సంబంధించిన సైడ్ ఫేసెస్ అండ్ మిడిల్ ఫేస్ కొంచెం చేసుకున్నారు. అండ్ ఇంకా రైట్ సైడ్ ఫేసెస్లో అయితే ఇంకా ఏం చేయలేరు ఫస్ట్ లేయర్కి సంబంధించింది, అది కూడా కంప్లీట్ చేసుకుంటారు ఇంకో 2 డేస్లో. ఓకే, అండ్ వినాయకుడిని ఇంకా బొజ్జ వరకు అయితే ఇంకేం రాలేదు వర్క్ స్టేటస్. అండ్ మన వెల్డర్స్ అన్న వాళ్ళు వెనకాల ఎక్స్ట్రా చెయ్యి అనుకున్నాం కదా, అది అనేది చేస్తున్నారు. చూడండి కనిపిస్తుందా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు, ఇంకొక చెయ్యి అనేది చేస్తున్నారు అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మన అన్నవాళ్ళు మన మూర్తి సార్ అన్న వాళ్ళ టీము మన చేయలకు సంబంధించిన గడ్డి వర్క్ అయితే చుడుతున్నారు అనమాట. ఓకే, చుట్టిన తర్వాత దాని మీద ఫస్ట్ లేయర్కి సంబంధించిన అయితే చేసుకుంటారు అనమాట. ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఉన్నారు చూడండి మన మూర్తి సార్, మొత్తం గైడ్ లైన్ చేస్తున్నారు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. పైన కింద వచ్చేసి మన కాళికా అమ్మవారు అయితే రెడీ అవుతుంది. సో ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్కి సంబంధించిన కూడా వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ ఇంకా పాలిషింగ్ అనేది చేస్తున్నారు. ఓకే, కనిపిస్తుందా మన ఒడిశా టీం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మన విష్ణుమూర్తి కూడా కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్కి సంబంధించింది. అండ్ ఇక్కడ కూడా ఇంకో విగ్రహం అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మన జ్యోతిలింగం కూడా కంప్లీట్ చేసేసుకున్నారు సెకండ్ లేయర్కి సంబంధించింది. ఓకే, ఇంకా థర్డ్ లేయర్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 4 డేస్లో మనకి థర్డ్ లేయర్ సంబంధించిన వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఉన్న వర్క్ స్టేటస్. సో రేపటి అప్డేట్లో కలుసుకుందాం. రేపటి అప్డేట్లో ఇంకా క్రేజీ మన వినాయకుడి అన్ని ఫేసెస్కి సంబంధించిన సెకండ్ లేయర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటారు. ఓకే, రేపు అప్డేట్లో కలుసుకుందాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసండి. సో లైక్ చేయకుండా మర్చిపోకండి గాయస్. సో లైక్ చేస్తే ఇంకో కొంచెం నాకు పుష్ అనేది ఉంటుంది, ఇంకా మంచి అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకేనా, రేపటి వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష్, జై శ్రీ గణేష.